జర్నలిస్టు లేదా మీడియా రిపోర్టర్స్ వార్తలు రాసేటప్పుడు ఈ డిఫమేషన్ కేసుల గురించి రక్షణ పొందే అవకాశం ఏమైనా ఉంటుందంటారా వీళ్ళకి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఉంది. సో ఏంటంటే ఎవరైనా ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కనుక ఒక నిజంని చూపిస్తున్నారు. ఎందుకంటే న్యూస్ ఛానల్ మెయిన్ మోటివ్ ఏంటి? ఏదైనా న్యూస్ జరిగితే చూపించడము. అది ఎందుకు? పబ్లిక్ ఇంట్రెస్ట్లో పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి, పబ్లిక్ తెలవాలని. న్యూస్ ఛానల్స్ ఉన్నాయే పబ్లిక్కి అవేర్నెస్ పెంచడానికి, న్యూస్ పంచిపెట్టడానికి. ఓకే, సో ఆ క్రమంలో అండ్ వాళ్ళ పార్ట్ ఆఫ్ డ్యూటీ చేసినప్పుడు అది ప్రాబ్లం కాదు. బట్ దెన్ అది ఏం కాకపోయినా, అది అబద్ధం అని చూపిస్తూ వాళ్ళ పర్సన్ అది తప్పు చేయకపోయినా వెరిఫికేషన్ చేయకుండా, మెయిన్గా అంటే మాట్లాడేటప్పుడు మీడియా ఛానల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ యూట్యూబ్ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అది మాట్లాడేది, ఆ స్టేట్మెంట్ ఇచ్చేది నిజమా అబద్ధమా అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. అన్ని రకాలుగా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాట్లాడేది నిజం అన్న తర్వాతనే మీడియా పర్సన్స్ కానీ ఎవరైనా మాట్లాడేది స్టేట్మెంట్స్ ఇవ్వాలి. సో అది చాలా న్యూస్ ఛానల్స్ అది మిస్ అవుతున్నారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అది నిజం అని తెలిసిన నాడే క్లియర్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ పట్టుకున్న తర్వాత నా చేతిలో ఒక దిక్కు పట్టుకొని ఇంకో చేతిలో మైక్ పట్టుకొని మాట్లాడడం కరెక్ట్. ఓకే, అంతే తప్పించి. ఓకే, సో ఇప్పుడు ఈ డిఫమేషన్ ఆరోపణలు తప్పు అని నిరూపించబడ్డాయి కోర్టులో. అంటే ఒకరు కేసు వేయడం జరిగింది, డిఫమేషన్ జరిగింది నా మీదని, అది తప్పుడు ఆరోపణ అని రుజువైనప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి మేడం? ఎవరైనా సరే తప్పు ఆరోపణలు వేసి డిఫమేషన్ వేస్తే ఉల్టా మళ్ళీ డిఫమేషన్ వేయొచ్చు. నేను అసలు ఆ మాట్లాడలేదు, నా మీద రాంగ్గా డిఫమేషన్ వేసిండ్రు, లేకపోతే ఇప్పుడు చెప్తున్నా కదండి, అనవసరమైన రీజన్స్కి ఎలాంటి రీజన్ లేకపోయినా డిఫమేషన్ కేసు ఎవరో వేసినారు, అది తప్పు అని తెలిసింది, ఫాల్స్ అని తెలిసినప్పుడు ఉల్టా వాళ్ళు డిఫమేషన్ కేసు వేయచ్చు కౌంటర్గా. సో ఇంకోటి ఏంటంటే కోర్టుకి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఓకే, ఎప్పుడు కూడా కోర్టుకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కేసు వేసేటప్పుడు కరెక్ట్ అలిగేషన్స్తో పెట్టాలి. బట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది ఉల్టా కేసు అవుతుంది. సెక్షన్ 211 కింద అది మొత్తం కూడా మిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్అప్రోప్రియేట్ చేసినట్టు అంటే కోర్టుకి మనం తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అవుతుంది. సో అది ఉల్టా కేసు అవుతుంది. సో అలాంటి కేసెస్ అనేది ఉల్టా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ డిఫమేషన్ ప్రాపర్గా లేదు, అది క్లియర్ అయిపోయింది, అది అబద్ధము, అసలు డిఫమేషన్ అనవసరంగా వేసిండ్రని క్లియర్ అయిన తర్వాత ఉల్టా కేసు వేయచ్చు. ఎవరి మీద వేసిండ్రో వాళ్ళు ఉల్టా వేయచ్చు. మామూలుగా ఈ డిఫమేషన్ అంటేనే సెలబ్రిటీలకి, పొలిటీషియన్స్కి వీళ్ళకే అనుకుంటూ ఉంటారు. మామూలుగా సాధారణ ప్రజలు డిఫమేషన్ జరిగింది అని అనిపిస్తే న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది? చాలామందికి పరువు నష్ట దావా అంటే తెలిసే ఉంటుంది. ఓకే, కానీ పరువు నష్ట దావా అనగానే, పరువు నష్టం అనగానే చాలామంది ఒక అపోహ మైండ్లో ఏముంటుంది అంటే పరువు నష్టం అంటే ఓన్లీ రిచ్ పర్సన్స్కి, అంటే సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్కి, లేకపోతే బిజినెస్ మెన్కి, ఇట్లాంటి వాళ్ళకే ఈ డిఫమేషన్స్ ఉంటాయి, సాధారణమైన వాళ్ళకి, కామన్ పీపుల్కి అసలు డిఫమేషన్ ఉండదు అని ఫీల్ అవుతారు. అంటే అవేర్నెస్ లేక నేను అనుకుంటున్నాను. సో అవేర్నెస్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇది నాట్ జస్ట్ ఒక సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్కే కాదు, ఎవరికైనా సరే. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ గురించి మాట్లాడినప్పుడు ఫ్యామిలీలో నష్టపోయినారు. ఎగ్జాంపుల్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఓకే, సో ఒక హస్బెండ్ గురించి వేరే ఎవరో వచ్చేసి తప్పుగా మాట్లాడారు. హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు ఆ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయింది. బట్ మాట్లాడిందంతా తప్పు అండ్ అదంతా కూడా ఉట్టిగా అతను బ్లేమ్ చేయడానికి ఏదో పగబట్టి చేసిన స్టేట్మెంట్స్ని వాళ్ళ వైఫ్ నిజమే అనుకొని ఆ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోయింది. సో అవంతా కూడా తప్పుడు మాటలు అని చెప్పేసి హస్బెండ్ ఆ పర్సన్ ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద కేసు వేయొచ్చు. అది డిఫమేషన్ అయింది. ఎందుకంటే అంటే ఏదో మాట్లాడినందుకు వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది, ఆయనకు నష్టమైంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా కేసు. సో ఇట్లాంటి ఏదైనా సరే ఈవెన్ కామన్ పర్సన్స్లో కూడా ఎవరైనా సరే ఇట్లా డిఫమేటరీగా మాట్లాడిన, ఫ్యామిలీలో కూడా లేకపోతే ఏదో ఫ్యామిలీ ఈవెంట్ అయింది, అక్కడ మిమ్మల్ని పరువు నష్టం అయ్యే విధంగా మాట్లాడేందుకు మీకు ఏదో విధంగా లాస్ అయింది, మీరు హర్ట్ అయినారు, బాధపడ్డారు, అట్లాంటి అన్నీ కూడా డిఫమేషన్స్ అవుతాయి. సో మీరు కామన్ పీపుల్ డిఫమేషన్ ఇవ్వచ్చు. పొలిటీషియన్స్ ఇవన్నీ ఏంటంటే, సెలబ్రిటీస్ ఏంటంటే ఇట్లా డిఫమేషన్గా ఏమైనా మాట్లాడితే వాళ్ళ కెరియర్ దెబ్బతిన్నట్టు. ఎందుకంటే ఒక పొలిటీషియన్కి కెరియర్ కంటే ఇంపార్టెంట్ ఏది ఉండదు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ కెరియర్, లెట్ ఇట్ బి బిజినెస్ ఆర్ మూవీస్ ఆర్ ఎనీథింగ్, క్రికెటర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ కెరియరే వాళ్ళకి అన్నీ. సో వాళ్ళ గురించి కనుక రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ రాంగ్ డిఫమేటరీ కనుక మాట్లాడితే వాళ్ళ కెరియర్ మొత్తం గాన్. సో వాళ్ళు జనరల్లీ ఏంటంటే వెనకాడకుండా వెంటనే వేసేస్తూ ఉంటారు కేసెస్. బట్ కామన్ పీపుల్కి వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, అవసరం ఇదంతా కోర్టు చుట్టూ తిరగడం అది ఇదని.
బట్ రియల్గా మీకు నిజంగా లాస్ అయి ఉంటే ఏ విధమైన లాస్ అయినా సరే, ఈవెన్ మెంటల్లీ మీరు సిక్ అయినా సరే ఒకరు మాట్లాడేందుకు అట్లా కూడా మీరు కేసెస్ వేయొచ్చు. సో ఇది ఏంటంటే అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందరికీ అవేర్నెస్ ఉంటే ఇట్లా కూడా వేయొచ్చు అన్నప్పుడు మీరు వేస్తారు డిఫమేషన్ అనేది. అండ్ కోర్ట్ చుట్టూ తిరగడం పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఐ మీన్ కోర్ట్ అనగానే భయపడొద్దు అని నా ఫీలింగ్. ఓకే. అయితే మాలతి గారు, ఇప్పుడు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, మామూలుగా వాట్సాప్లో నకిలీ వార్తలు అనేవి ప్రచురించడం కూడా డిఫమేషన్ కిందకి వస్తుందంటారా? ఏదైనా సరే మనం అది చెప్తున్నాను, ఇంటర్నెట్ త్రూ లేకపోతే సోషల్ ప్లాట్ఫామ్ మీరు అన్నట్టు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఏదైనా సరే సోషల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని కనుక మీరు డిఫమేటరీ కనుక మాట్లాడితే అది డిఫమేషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్ కాకుండా ఈవెన్ ఐటీ యాక్ట్లో సెక్షన్ 66, 67 ఈ సెక్షన్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. సో అడిషనల్గా మీకు ఇంకొంచెం శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. నాట్ జస్ట్ ఒక 2 years లేదా కంపెన్సేషన్ కాకుండా ఈవెన్ ఐటీ యాక్ట్ త్రూ అయ్యేది కూడా 3 years దాకా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది అదంతా కలిపి మీ శిక్ష పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా సరే సోషల్ మీడియాలో ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ట్రూత్ మాత్రం మాట్లాడండి, అంటే నిజం మాత్రం మాట్లాడండి. ఉట్టిగా మీ అవసరాల కోసము దేనికోసమో ఏది కూడా రాంగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వద్దు. ఇస్తే ప్రాబ్లం ఫేస్. మరో కాలర్ అయితే ఉన్నారు మదనపల్లి నుంచి, మురళి గారు. మురళి గారు నమస్కారం అండి. మురళి గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా ఫాదర్ ఒక ల్యాండ్ పరంగా ఒక కేసు అయినా సార్, అది 20 years సార్. చెప్పు, మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. లేదు సార్, జీరో చేయండి. చెప్పండి సార్. మా ఫాదర్ 20 years బ్యాక్ ఒక ల్యాండ్ కోర్టుకి అయింది సార్. చెప్పండి మురళి గారు, చెప్పండి. కోర్టుకి అయితే 20 years, మళ్ళీ 2 years బ్యాక్ కోర్టులో గెలిచినాము. అది మళ్ళీ 3 years అవుతుంది. అది జడ్జిమెంట్ అనేది ఇంకా లేట్ అవుతుంది సార్. అంటే దేనికి సంబంధించి మీరు కోర్టులో కేసు వేశారు? అది ఒక భూమి విషయం సార్. అదే భూమి, అది ఏమైంది అందులో అంటున్నాను. అది మా పెదనాయన చిన్నాయన అని మా అన్నదమ్ములు తిన్నారు. అది మా ఫాదర్ అనేది సంతకం పెట్టినారు సార్. అంటే మీ నాన్నగారు ఆస్తి అమ్మినట్టు సంతకం పెట్టలేదా? మా పెద్దయ్య పెట్టినాడు, మా ఫాదర్ పెట్టినారు సార్. ఓకే. ఆస్తి ఎవరికి అమ్మారు ఇది? సార్ వేరే వాళ్ళకి అమ్మాము సార్. దానికి మీ నాన్న కేసు వేశారు? అవును సార్, అవును సార్. కేసు గెలిచారా మీరు? సార్ ఒక కోర్టు గెలిచి మళ్ళీ వాళ్ళు పై కోర్టుకు అప్పీల్ చేశారు సార్. అది మళ్ళీ ఇప్పుడు లాంగ్ అయిపోతుంది సార్. 4 years 5 years అవుతుంది. అది చెప్పండి. అదే సార్ ప్రాబ్లం. కోర్టులో ఏం జడ్జిమెంట్ వస్తుంది అది మేడం అడిగి తెలుసుకున్నాము సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ పెద్దనాన్న అండ్ మీ నాన్నగారు ఏదైతే ఉందో అంటే ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండ్రా ఏంటి? అసలు ఏ కేసు ఫైల్ అయిందో తెలియకుండా నేనేం చెప్పలేను కదా మేడం. మామూలు ల్యాండ్ కేసు డీటెయిల్స్ ఏంటో చెప్పండి. అసలు దేనికోసం కేసు వేసిండ్రు, అసలు ఏం జరిగింది అనేది. మేడం అవన్నీ మా ఫాదర్ తెలుస్తాయి మేడం. ఒక కోర్టులో గెలిచినాము, ఇంకో కోర్టు అదే జడ్జిమెంట్ వస్తున్నారు అదే అంతే మేడం. అంతే తెలుసా మీకు? ఓకే చూడండి, అది ఏ కేసో తెలియంది నేను చెప్పలేను. బట్ మీరు లోవర్ కోర్టులో అంటే కింద కోర్టులో గెలిచారంటున్నారు, మళ్ళీ అప్పీల్కి వెళ్ళిండ్రు. అంటే పై కోర్టులో మళ్ళీ దాని మీద అప్పీల్ పడింది, ఇంకా 4 years నుంచి కేసు నడుస్తుంది అంటున్నారు కదా. సో ఏ కోర్టులో నడుస్తుంది? మురళి గారు వినిపిస్తుందా అండి? మదనపల్లి కోర్టు మేడం. మదనపల్లి హైకోర్టా? అవును మేడం. సో ఒకటండి, ఇప్పుడు కేస్ స్టేటస్ అంటే ఏ స్టేటస్లో ఏ కండిషన్లో ఉందే కేసు తెలుసా మీకు? అదన్నా పోనీ ఆర్గ్యుమెంట్స్కి వచ్చిందా, దేనికి వచ్చింది అని? ఆర్గ్యుమెంట్కి వచ్చింది మేడం. ఓకే. సో ఆర్గ్యుమెంట్ అంటే చూడండి, అది ఏ ఇయర్? 2024లో 21లో ఫైల్ అయిందా? 21 మేడం. 95, 92లో ఫైల్ చేసింది. లేదండి, హైకోర్టులో ఎప్పుడు పడింది? హైకోర్టు పడి 3 years అవుతుంది మేడం. అంటే 2022లోనా మేడం? అవును మేడం. చూడండి 2020లో అంటే ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే చాలా కేసెస్ మీతో పాటు ఇంకా ఫైల్ అయి ఉంటాయి కాబట్టి ఆ క్యూ ప్రకారం అండ్ లైన్ ప్రకారం మీరు రీచ్ అవ్వాలి. అండ్ ఆర్గ్యుమెంట్కి వచ్చిన తర్వాత హైకోర్టులో ఉంది అంటే
మీరు మీ అడ్వకేట్కి కలిసి అది లిస్ట్ చేయించమని చెప్పండి. అంటే ఇమీడియట్గా డిస్పోజ్ అయ్యేటట్టు, ఇమీడియట్గా ఆ కేసు అయిపోయేటట్టు చేయమని చెప్పండి. సో మీరు బేసికల్లీ మీరు ఏ అడ్వకేట్ని అయితే పెట్టుకున్నారో ఒకసారి అడ్వకేట్ని కలిసి ఈ కేసు తొందరగా అవ్వగొట్టని చెప్పి మీరు వెనకాల పడి మరీ చేయించుకోండి. ఎందుకంటే జనరల్ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హియరింగ్ డేట్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో కొంతమంది కొన్నిసార్లు ఏమవుతుందంటే అది లిస్ట్ కూడా కాదు, అంటే ఆ కోర్టులో అసలు ఆ కేసు రాను కూడా రాదు బెంచ్ మీదకి. సో బెంచ్ మీదకి రానప్పుడు మీ అడ్వకేట్ వెనకాల పడి ఇది తొందరగా ఏమంటారు అయిపోగొట్టండి అని చెప్పేసి అడగాల్సి ఉంటుంది. సో మీ అడ్వకేట్ చెప్పి మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అడ్వకేట్ని పెట్టుకున్నారా మురళి గారు మీరు? అది మా ఫాదర్ తెలుస్తాయి సార్. ఓకే ఓకే మేడం. ఓకే అండి. ఓకే, ఇప్పుడు డిఫమేషన్ కేసెస్ అనేవి ఎక్కువ ఎలాంటి పరిస్థితుల్లో ఫైల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం? కేసులు ఎక్కువ ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఇవేనండి, ఏదైనా సరే రాంగ్గా మాట్లాడినరు. బేసిక్ అయితే ఒక్కటే, ఎవరైనా సరే తప్పుగా మాట్లాడము, ఒకరిని నష్టపరిచే విధంగా మాట్లాడము, అలాంటి పరిస్థితుల్లో మాత్రం ఇవి ఎక్కువ కేసు ఫైల్ అయితే. ఈ మధ్యలో మీరు గమనిస్తే లాస్ట్ 5 years నుంచి ఇప్పటివరకు కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ చాలా పెరిగిపోయింది. అండ్ డిఫమేషన్ కేసెస్ చాలా అవుతుంది, చిన్నదానికి పెద్దదానికి అన్నిటి డిఫమేషన్స్ వేస్తున్నారు. కొన్నిసార్లు అసలు ఏం లేకుండా డిఫమేషన్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కేసెస్ అట్లా ఫైల్ అవుతున్నాయి. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇది డిఫమేషన్ కాదు అని చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్లోనే, ఇనీషియల్ స్టేజ్లోనే కేసెస్ కొట్టేయబడడం జరుగుతుంది, అలాంటివి ఉన్నాయి. సో డిఫమేషన్ కేసు అనేది ఏంటంటే స్టార్టింగ్ ఎట్లా చేయాలి ప్రాసెస్ అని నేను చెప్తాను. ఒకవేళ సరే ఎవరైనా ఇప్పుడు మీ గురించి మాట్లాడారు, తప్పుగా మాట్లాడినప్పుడు ఏం చేయండి ఒక నిమిషం, ప్రాసెస్ తెలుసుకునే ముందు కాలర్ అయితే ఉన్నారు, ముసీద్ గారు హైదరాబాద్ నుంచి. ముసీద్ గారు నమస్కారం అండి. ముసీద్ గారు నమస్కారం. హలో, నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మాకు ఒక 2 గుంటల ల్యాండ్ ఉంది సార్. అది దానికి మొత్తం మా దగ్గర రిజిస్ట్రేషన్ పట్టా అవన్నీ ఉన్నాయి, కానీ మా ల్యాండ్ని కబ్జా చేశారండి. ఓకే, దాన్ని మేము ఎలా మళ్ళీ రిటర్న్ తీసుకోవాలని సార్. ఎక్కడ అండి అది ల్యాండ్? మాది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్లో బోడుపల్లి సైడ్ అమ్మా. ఓకే అండి, మీ పేరెంట్ ముసీదా? ఏం లేదండి, వాళ్ళు ఎంక్రోచ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది కబ్జా పెట్టి? అదా అండి, ఒక 2 months అవుతుందండి. మరి మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టలేదా? అంటే మేము రీసెంట్గా ఇప్పుడే చూసుకున్నామండి దాన్ని, ఒక 2-3 days క్రితం. ఓకే, దాన్ని పోలీస్కి కంప్లైంట్ పెట్టాలా లేకపోతే డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి కలవాలా అనేది చూడండి. ఫస్ట్ అయితే పోలీస్ కంప్లైంట్ పెట్టండి. సో పోలీస్ కంప్లైంట్లో కూడా ఎట్లా రాయాలి, ఆ కంప్లైంట్ ఎట్లా పెట్టాలి అనేది ఒకసారి మీరు కాల్ చేయండి నాకు. 6 o'clock తర్వాత మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు ప్రొసీజర్ మొత్తం చెప్తా. సో ఇనీషియల్గా మీలాగా ఇంకా ఫేస్ చేసే వాళ్ళకి అందరు కలిపి ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే మీకు మీ ప్రాపర్టీలో కనుక కబ్జా పెడితే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి ఇనీషియల్గా. ఆ తర్వాత కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు మీ ప్లేస్ నుంచి, అంటే మీ ల్యాండ్ నుంచి వాళ్ళు వెకేట్ చేస్తలేరు, అలానే ఉన్నారు అన్నప్పుడు రికవరీ పొజిషన్ వెయ్యాలి సివిల్ కోర్ట్స్లో. సో మీకు దగ్గర ఉన్న జ్యూరిస్డిక్షన్ ఉప్పల్ అంటే మీ 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 ల్యాండ్ ఎక్కడైతే ఉందో సర్వే నెంబర్ బట్టి చూసి ఏ కోర్టులో వేయాలో ఆ కోర్టులో వేస్తే రికవరీ పొజిషన్ వేయాలి. బట్ ఏంటంటే 2 months అంటున్నారు కాబట్టి మీరు ఆ పొజిషన్లో లేనట్టు మీరే స్వయంగా ఒప్పుకోవద్దు. ఓకే మేడం. మీరు ఒప్పుకుంటే మీ కేసు కొంచెం వీక్ అవుతుంది. ఓకే మేడం. సో అది ఎట్లా ప్రొసీడ్ కావాలని నేను చెప్తాను, మీరు ఒకసారి నాకు కాల్ చేయండి, లేకపోతే మా టీం మీకు లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి 6 తర్వాత. ప్రొసీజర్ అంతా క్లియర్గా చెప్తాను. మరొక ఎస్